నమస్కారం. నా పేరు ప్రవీణ్. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ మరియు సర్దార్ సర్వాయి పాపన్న గీత పారిశ్రామిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సంపునూరు మల్లేశం గౌడ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం ప్రవీణ్ గారు. సార్, ఈరోజు మీతో మీ యొక్క అనుభవాలను, మీ యొక్క సూచనలు, మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. యువతకు స్ఫూర్తిగా ఉంటాయి మీ మాటలని ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది సార్. మీరు ముడపల్లికి అప్పుడు 7th క్లాస్ వరకు వెళ్ళేవారు కదా, మరి అప్పట్లో మీ బాల్య స్నేహితులు ఎవరెవరు సార్? అప్పటి నా బాల్య స్నేహితులైనటువంటి నా క్లాస్మేట్ దుద్యాల దేవారెడ్డి గారు, అలాగే చింతకుంట మల్లయ్య గారు, తర్వాత మేరు మల్లేశం గారు, వీళ్ళందరితో కలిసి మేము విద్యార్థి దశలో కలిసిమెలిసి ఉండేవాళ్ళము అన్నదమ్ముల విధంగా. ఇంకా చాలామంది ముడపల్లిలో నా క్లాస్మేట్స్ కూడా చాలామంది ఇప్పటికీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా, ఉన్నత ఉద్యోగస్తులుగా ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు. సార్, మీ యొక్క గత జ్ఞాపకాలు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు ఇప్పుడు మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయి సార్, మీరు చెప్పండి సార్. ప్రవీణ్, నేను యుక్త వయసు వచ్చేసరికి వారందరం కుల మతాలకు అతీతంగా అన్ని కులాలను భావి వరుసలతో పిలుస్తూ అన్నదమ్ముల్లా, ఒక కుటుంబంలోని వ్యక్తుల్లా కలిసి ఉండి కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో మేము పాలు పంచుకుంటూ అదే తరుణంలో మాకు సంతోషాన్ని ఆయన అందరం కలిసి భాగస్వాములై చాలా సంతోషంగా అన్ని పండుగలను ఘనంగా చేసుకునే వాళ్ళం, జరుపుకునే వాళ్ళం. ఆ రోజులకు నేటి రోజులకు మార్పు చాలా కనిపిస్తుంది మన గ్రామంలో. ఓకే సార్. కాబట్టి ఒక రకమైన ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేస్తూ, సంతోషపడుతూ, గర్వపడుతూ, నేటి పరిస్థితులను చూసి చాలా హృదయం మనోవేదనకు గురి కాబడుతుంది. సార్, మరి అప్పట్లో మీ సర్పంచ్గా ఉన్నప్పుడు మన గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పండి సార్. మరి నేను సర్పంచ్గా పదవి బాధ్యతలు స్వీకరించే వరకు గ్రామంలో ఎలాంటి అప్గ్రేడేషన్ చేసిన పాఠశాలలు లేవు. 6 నుంచి 10 చేయాలంటే అది కుంటుబడి ఉంది. రవాణా సౌకర్యాలు లేవు, మంచినీరు లేదు, తర్వాత తాగునీరు రైతులకు అందక కూడా వివిధ రకాల్లో సమస్యలతో సతమతమయ్యే రోజులవి. అందుకోసం నేను గ్రామ సర్పంచ్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మా గ్రామానికి మౌలిక సదుపాయాలైన మంచినీరు, తాగునీటి వసతి కల్పించడంలో భాగంగా నేను గ్రామ పంచాయతీ సమూహంలో ఒక 2000 లీటర్ల వాటర్ సిస్టమ్ను మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది. RWS స్కీమ్ ద్వారా బోరు, పల్లె మీద చెరువు కట్ట చివరి భాగంలో బోరు వేయించి అక్కడి నుండి ఈ గ్రామ నట్టనడి బొడ్డు కేంద్రమైనటువంటి మర్రి వద్దకు పైప్ లైన్ ద్వారా కొద్దో గొప్ప అప్పుడు తీవ్ర మంచినీటి సమస్యతో బాధపడుతున్నటువంటి ప్రజల దాహార్తి తీర్చాను. తదనంతరం ఈ యొక్క గ్రామ జనాభాను అనుసరించి ఒక 40,000 లీటర్ల సామర్థ్యం గల మంచినీటి ట్యాంకును నిర్మించాలని చెప్పి అప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మండల మరియు జిల్లా పరిషత్ నిధులతో అప్పుడు వాటర్ ట్యాంక్ నిర్మాణము, ఓపెన్ వెల్ తవ్వించడము, ఇవన్నీ అప్పుడే చేయడం జరిగింది. దాని తర్వాత మురిగినీటి కాలువలు కూడా లేక చాలా అస్తవ్యస్తమైనటువంటి సందర్భం. నేను మురికి నీటి కాలువలను వెళ్ళడానికి కూడా అట్లాంటి కాలువలు కూడా నిర్మించడం జరిగింది. ఇంకా పోతే మంచినీటి కొరతనే ప్రప్రథమంగా నేను తీసుకుని దాంట్లో సక్సెస్ కాబడి ఊరందరికీ మంచినీరు త్రాగించి తదనంతరం గ్రామ పాఠశాల విద్య అనేది అవసరం. అది జ్ఞానము, విద్య అనేది ఆ యొక్క విద్య లేక మన ఊరి విద్యార్థులు తల్లడిల్లే రోజుల్లో నేను ఏందో చవి చూసా.
కాబట్టి అలాంటి కొరత లేకుండా చేయాలనే ఉద్దేశంతో నేనున్న పీరియడ్ 5 సంవత్సరాలు 6, 7, 8, 9, 10 క్లాసులు అప్గ్రేడేషన్ చేసి వాటికి తగిన భవనాలు నిర్మించడానికి అప్పుడు రాజ్యసభ సభ్యులైన డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు వారి పార్లమెంటు నిధులతో 6 లక్షలు, అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ రాజేశం గౌడ్ గారి నిధులు 4 లక్షలతో ఆ యొక్క గ్రామ పాఠశాలను నిర్మించడం, దాని అడుగు స్థలం 40 గుంటల స్థలాన్ని మన గ్రామానికి చెందిన నా పాలక వర్గంలో ఉప సర్పంచ్గా ఉన్నటువంటి పూడూరి రాజిరెడ్డి గారి ద్వారా కొనుగోలు చేసి స్థలాన్ని సేకరించి 10 గదులు నిర్మించడం జరిగింది. విద్యార్థులకు ఉపాధ్యాయుల కొరత కూడా సంపూర్తిగా మేము నెరవేర్చగలిగాం. చాలా సంతృప్తిగా ఆనాటి రోజుల్లో నేను సంతృప్తి చెందిన మొదటి సంతోషంలో ఇదొకటి. సార్, మీరు అన్నట్టుగా మన ఊర్లో ఒకప్పుడు 5వ తరగతి దాకానే ఉన్నదని చెప్పారు. 5వ తరగతి ఈరోజు 10వ తరగతి దాకా చేసి ఇంత మంచి భవన నిర్మాణాన్ని మీరు చేపట్టారు. మరి దాని వెనుక ఎన్ని కష్టాలు, మరి ఎవరెవరు కలిసి మీరు అప్పుడు కష్టపడి ఏ విధంగా మీరు దాన్ని నిర్మించారు సార్? చెప్పండి ఒకసారి. అప్పుడు ఏ విధంగా? నేను అప్పుడు గ్రామ సర్పంచ్గా నా పాలకవర్గంలో ఉన్నటువంటి స్వర్గీయ వార్డు మెంబర్లు ఎలగందల లక్ష్మి గారు, చింతకుంట వెంకన్న గారు, బుడిగే నర్సయ్య గారు, స్వర్గీయ కమ్మరి నర్సయ్య గారు, ఇప్పుడు సజీవంగా ఉన్నటువంటి మిత్రులు చాకలి నర్సయ్య గారు, అందరి సుంకరి రాజన్న మరియు ఎర్రం రుక్మిణి, వీరందరూ వార్డు మెంబర్లు నాకు పూర్తిగా సహాయ సహకారాలు, వారి సలహాలు, సూచనలు స్వీకరించి నేను ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామిని కాబడినాను. అప్పటి విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి స్వర్గీయ బండి రాములు గారు కూడా నాతో చేయి కలిపి ఈ యొక్క పాఠశాల తరగతుల గదుల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించడం జరిగింది. అప్పుడు నా స్నేహితులైన మేరు మల్లేశం, గడదాస్ దేవయ్య మరియు గుర్రం దేవయ్య, అప్పటి మాజీ సర్పంచ్ ఎర్రం శ్రీమన్నారాయణ, అప్పటి ఎంపీటీసీ సభ్యులైనటువంటి స్వర్గీయ కొలకాని రామస్వామి గారు, వీరందరి ప్రోత్సాహం ప్రోద్బలంతో ఈ యొక్క 10 తరగతి గదుల నిర్మాణం చేపట్టి మన ఊరి విద్యార్థులతో పాటు సమీప గ్రామాలైన ఆసిరెడ్డిపల్లె, గొల్లపల్లె, అనంతపల్లె, వెంకటంపల్లి, బాలరాజుపల్లెలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ 10వ తరగతి చేయడం సఫలీకృతం అయినందుకు చాలా గర్వంగా మొట్టమొదటిగా ఫీల్ అయిన, అపురూపమైన, అద్వితీయమైన, అభినందించాల్సిన సమయం. అప్పుడు వాళ్ళు చేసిన శ్రమకు, సలహాలకు, సూచనలకు నేను ప్రతి ఫలంగా ఏమి ఇవ్వాలి, మీరు నాకు ఈ సహకారం అందిస్తేనే ఇది సాధ్యమైందని చెప్పి అందరికీ పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. పిల్లలకు విద్యాపరంగా అన్ని రకాల సౌకర్యాలు కలగజేసి నా మనసు చాలా సంతోషపడిన ఒక అపూర్వమైన ఘట్టం. సార్, మీరు మరి అప్పుడు ఉపాధ్యాయుల కొరత ఉండేదన్నారు. మరి ఆ రోజుల్లో స్వర్గీయ శ్రీ బండి రాములు గారి యొక్క అనుబంధం మీతో ఎట్లుండే? మరి మీరు ఉపాధ్యాయుల కొరత గురించి మీరు ఏ విధంగా అప్పుడు ఆ రోజుల్లో ఏ రకంగా కృషి చేశారు పిల్లల గురించి? చాలా మంచి క్వశ్చన్ వేశారు. అప్పుడు గ్రామాన్నంతా ఒక తాటిపైకి తీసుకొచ్చి గ్రామాభివృద్ధి కమిటీ ఒక దానిని ఏర్పాటు చేసి ప్రజల విరాళాలతో ఒక నిధిను ఏర్పాటు చేసి భావనికుండలో తుమ్మలు కొట్టించి ఊరిలో అభివృద్ధి కార్యక్రమాలకు రాబడే సొమ్మును గ్రామాభివృద్ధి కమిటీ నిధిగా జమ చేసి ఒక్కొక్క నెలకు మొదటి వారంలో ఒక నిర్ణీత
సమయాన్ని ఒక రోజును మేము ప్రకటించి అప్పటి నుంచి దాన్ని వేలం ద్వారా డబ్బును ఆదా చేసుకుంటూ గ్రామ పంచాయతీ నిధులతో పాటు గ్రామస్తుల ద్వారా సేకరించిన నిధులతో కొనుగోలు చేయడం జరిగింది. పాఠశాల అడుగు స్థలాన్ని అప్పటి మా సహచర ఉప సర్పంచ్ గారైన పూడూరి రాజిరెడ్డి గారి ద్వారా 40 గుంటల స్థలాన్ని, ఓపెన్ వాటర్ వెల్ మంచినీటి బావి వద్ద 30 గుంటల స్థలాన్ని, వాటర్ ట్యాంక్ వద్ద 20 గుంటల స్థలాన్ని అట్టి నిధులతో కొనుగోలు చేసి ఈ యొక్క నిర్మాణాలు చేయడంలో గ్రామస్తులందరి సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటేనే ఇవన్నీ సాధ్యమైనదని నేను సంతృప్తి చెందుతున్నాను. ఓకే సార్, మరి ఆ రోజుల్లో రవాణా వ్యవస్థ ఎట్లుండే సార్? ఏదన్నా అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్ళాలన్నా అప్పుడు రవాణా వ్యవస్థ ఎట్లుండే సార్? ఇప్పుడు ఎడ్ల బండి ఎక్కువ ప్రయాణం చేసేవాళ్ళం. అత్యవసర చికిత్సకు ఒక బాధితుడిని తరలించాలంటే ఏ అర్ధరాత్రి అయినా ఏ రైతునో బ్రతిమలాడుకొని ఆ కచ్చరాలు అనే వాటి ద్వారా మేము తీసుకొని వెళ్ళేవాళ్ళం, చికిత్స చేయించుకునే వాళ్ళం, తీసుకొచ్చేవాళ్ళం. అయితే సమాచార వ్యవస్థ అంటే ఏ ఇంట్లో పండుగలైనా పబ్బాలైనా మంచైనా చెడైనా చాకలి మంగలి శుభకార్యాలకు ఈ విషాద వార్తలు చెప్పాలంటే మటుకు ఈ యొక్క దళిత సోదరులను ఆయా గ్రామాలకు పంపి వారి బంధువులకు తెలియజెప్పి విషయాన్ని సమాచారం తెలిపేది ఉండే. అప్పటి వ్యవస్థకు ఇప్పటి వ్యవస్థకు చాలా మార్పు జరిగింది. అప్పుడు ఎలాంటి ఫోన్ సౌకర్యం లేదు, ఎలాంటి రేడియో సౌకర్యం లేదు, ఇప్పుడున్న టీవీలు అప్పుడు లేవు. ఎలాంటి వార్తలు కానీ వార్తా విశేషాలు కానీ లేక చాలా దీనావస్థలో ఉండే జనం చాలా మూఢంగా అసలు ఏమిటి ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. ఈ పత్రికల ద్వారా కూడా పల్లెటూరికి రావాలంటే కేవలం వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్ అక్కడి వరకే పత్రికలు పంపిణీ హైదరాబాద్ నుండి వచ్చేటివి. నాకు మాత్రం బుద్ధి తెలిసినాక అంటే సామాజిక స్పృహ కలిగిన 1978లో నేను ఆంధ్రప్రభ పత్రిక ఒక పోస్ట్ మ్యాన్ ద్వారా తెప్పించుకొని చదివేది. ఏ సమాచారమైనా రాజకీయంగానైనా ఆర్థిక పరిస్థితులు, జీవన విధానాలు, ప్రస్తుత గత రాజకీయ ప్రస్థానాలు ఏ విధంగా ఉండే, రాజకీయం ఏ విధంగా ఉండాలనే కుతూహలంతో ఉత్సాహంతో నేను ప్రతి నెల కొంత వెచ్చించి ఆ యొక్క దినపత్రికను రోజు చదివేవాడిని. ఈ యొక్క సమాచార వ్యవస్థ పండుగలకు పబ్బాలకు విషాదాలకేమో దళిత సోదరులను, మంచి శుభకార్యాలకు చాకలి మంగలి వాళ్ళను పంపి యోగక్షేమాలు ఆ పండుగలకు జరగాల్సిన ఏర్పాట్లు మా ఇంట్లో పెళ్ళి ఉన్నది, అరే బాబు సాకలి నాయన, నర్సయ్య, ఎల్లయ్య, మల్లయ్య, పుల్లయ్య అని పేరు పెట్టి సంబోధించి, ఈ హనుమాజిపేటలో మాకు బంధువులు ఉన్నారు, వేములవాడలో బంధువులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఈ శుభకార్యం ఉన్నది, అగో మా కొడుకులకు నా బిడ్డకు పెళ్ళి ఉంది లేదా ఇంకా నామకరణం ఉన్నది అనే దాని మీద అప్పుడు జరుపుకునే వాళ్ళం. ఈ సమాచార వ్యవస్థ వేగుల వారి ద్వారా ఒక రకంగా వేగులుగా పనిచేసిన వ్యవస్థ అప్పుడు. ఇప్పుడు చాలా యాంత్రికీకరణ అయింది కాబట్టి ఫోన్లు వచ్చినాయి, నాటికి నేటికి తేడా బాగా ఉంది. అవును సార్, ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి. మీరు మొట్టమొదటిగా సార్ ఫోన్ ఎప్పుడు వాడారు? మరి ఇప్పుడు ఈ రోజులు అందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు ఉన్నాయి. మరి ఫోన్ వల్ల దుష్ప్రభావం ఎంతవరకు ఉంది, మంచిది ఎంతవరకు ఉంది అంటారు సార్? నేను దాదాపు 2000 సంవత్సరంలో ఫోన్ కొనుగోలు చేయడం జరిగింది. ఆ ఫోన్లో ప్రపంచం వార్తలన్నీ తన గుప్పుటనే ఉండి అన్ని విషయ పరిజ్ఞానాలు తెలుసుకోవడానికి సులువైన మార్గంగా భావించేవాడిని. అయితే ఫోన్ వ్యవస్థ అనేది మంచి కొరకు 100% ఉపయోగపడుతుంటుంది. అదేవిధంగా అదే సమయంలో చెడు కొరకు ఉపయోగించుకుంటే మాత్రం మనిషి జీవితం పాటు సమాజం మీద దాని పడి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మంచి విషయాలు ఒకరినొకరు తెలుసుకోవడానికి కానీ, ప్రపంచ దేశాల వార్తలు విశేషాలు, మన యోగక్షేమాలు,
మనం చేసే ఏది వ్యాపార రంగంలో కానీ మంచి చెడులో చాలా ఆ యొక్క ఫోన్ వ్యవస్థ మెరుగుపరిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ నేటి యువత దాన్ని దుర్వినియోగం చేసుకుంటే మటుకు వాళ్ళ జీవితాలతో పాటు సమాజంలో భాగమైన యువలోకం నష్టాల్లో కూరుకుపోతే బాధేస్తుంది. కానీ అప్పటి పరిస్థితులకు నేటి పరిస్థితులకు చాలా మెరుగైన సౌకర్యాలు ప్రజల వద్దకే అందుబాటులోకి వచ్చింది. అప్పుడు ఈ యొక్క ఫోన్ వ్యవస్థ అనేది లేక ఎన్నో విషయాలు మరుగున పడి ఎంతోమంది విద్యార్థులకు కూడా సమాచారము తెలియక ఈ చదువు పట్ల పూర్తి పట్టు సాధించాలనంటే తెలియని ఎన్నో అద్భుతమైన విషయాలు ఇప్పుడు ఫోన్ వ్యవస్థ ద్వారా తెలుసుకున్న నేటి తరానికి నాటి తరానికి చాలా మార్పు వచ్చింది. దాన్ని మంచి కొరకు వినియోగించుకోవాలి, చెడు కొరకు త్యజించాలి, దూరం ఉంచాలని చెప్పి ఈ నేటి యువతరాన్ని నేను కోరుతా ఉన్నాను. అప్పుడు మీకు ఏ విధంగా మీ కాలంలో ఏ విధంగా కాలక్షేపం అయ్యేది? ఏం ఆటలు ఆడుకునేవాళ్ళు? ప్రవీణ్ గారు, మా చిన్నతనంలో కబడ్డీ, ఖోఖో, చిర్రగోనె, గోటీలాట ఆడుకునేవాళ్ళం. ఓకే సార్. ఇప్పుడంటే మేము సినిమా థియేటర్లో కానీ మొబైల్లో కానీ చూసుకుంటూ కాలక్షేపం చేస్తాం టైం. మరి అప్పుడు మీరు ఎలా కాలక్షేపం అయ్యేది మీకు? ఆ రోజుల్లో బుర్ర కథలు, ఒగ్గు కథలు, యక్షగానాలు, నాటకాలు ఆడేవాళ్ళు. ఆ సమయంలో మేమంతా వెళ్ళి చాపలు వేసుకొని స్థలాన్ని ఆక్రమించుకునే వాళ్ళం. ముందు వరుసలో పోటీపడి ఒకరిపై ఒకరం. అయితే అప్పుడు నాటకాలన్నా, కళలన్నా, కళాకారులన్నా మేము బాగా ఇష్టపడేవాళ్ళం. మా కాలక్షేపం అంతా సాంస్కృతికంగా, సాహితీపరంగా ఆనాటికి పరిస్థితులకు అనుకూలంగా మేము అన్ని ఆటలలో పాల్గొనేవాళ్ళం, సంతృప్తి చెందేవాళ్ళం. చాలా ఆనందంగా, హాయిగా గడిచేది. ఇప్పటికీ అప్పటికి కూడా తేడా కనిపిస్తుంది. చాలా సంతోషం సార్, మీరు చాలా చక్కగా వివరించారు. నిజంగా మీరు మన నర్సింగపూర్లో ఉండడం మాకు చాలా గర్వకారణంగా ఉంది సార్. అదే మేము మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం సార్ ఏ విషయంలో అయినా. మరి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఏ విధంగా ముందుకు పోతున్నాం సార్? ఇప్పుడు మీకు మాలో ఏ విధంగా ఉంది యువత, మరి ఇంకే విధంగా ఉండాలి మాకు సలహా ఇవ్వండి సార్. చాలా సంతోషం ప్రవీణ్. అయితే ఆనాటి రోజులల్లా నేను ఒక పట్టుదల, అంకిత భావం, చిత్తశుద్ధి, దాని ఒక లక్ష్యాన్ని ఒక అస్త్రాలుగా మలుచుకొని వాటిని నెరవేరేంత వరకు పట్టుదలతో శ్రమించి విజయం సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే నేను సర్పంచ్ నా పదవీ కాలం ముగిసిన కొద్ది రోజులకే మన గ్రామం శాంతి భద్రతల సమస్యల్లో సతమతమవుతుందని తెలిసి హృదయం తల్లడిల్లింది. దానికి కారణం 1,00,000 అయి ఉండొచ్చు. కానీ అటువంటి పేరు నర్సింగాపూర్ అంటే ఎంతో గర్వపడే విధానం నుండి ఎంతో బాధపడే దశకు చేరుకున్న దశలో అప్పుడప్పుడే ఈ మా గ్రామ పిల్లలు క్రీడా విజ్ఞాన కళావేదికను ఏర్పాటు చేసుకోవడం, దానికి గుర్రం శ్రీకాంత్ మరియు ఎంఆర్ఓ గుర్రం దేవయ్య గారు, ఆర్మీ అధికారి పెరుక రాజు గారు, అలాగే ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థుల, ఉపాధ్యాయుల, ఉద్యోగుల సలహాలు, సూచనలను స్వీకరించి క్రీడా విజ్ఞాన కళావేదిక అనే ఒక సంస్థను స్థాపించి నిస్వార్థంగా, నిజాయితీగా యువతను సన్మార్గం వైపు వెళ్ళడానికి చాలా కృషి చేస్తున్నారు. ఆ యొక్క యజ్ఞములో పాలు పంచుకున్నటువంటి ప్రతి యువకునికి నా నిండు ఆశీస్సులు, అభినందనలు. ముఖ్యంగా
క్రీడా విజ్ఞాన వేదిక నర్సింగాపూర్ గ్రామంలో కాకుండా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒకవైపు గ్రామంలో యువతను మానసికంగా, క్రీడాపరంగా, విజ్ఞానపరంగా అభివృద్ధి చేస్తూనే రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క క్రీడా విజ్ఞాన వేదిక సేవలు అందించి రాష్ట్ర స్థాయిలో సేవలు చేసే అవకాశాన్ని పుచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, మీ యొక్క ఈ జర్నీ లోపల మీరు చాలా సంతోషపడ్డ విషయం లేదా గర్వపడ్డ విషయం లేదా మరి అది కాకుండా బాధపడ్డ విషయం 2 విషయాలు చెప్పండి సార్ మాకు. నేను మొట్టమొదటిగా ఒక విద్యార్థి దశలో ఉన్న బాధలు రాకుండా నేటి యువతకు, విద్యార్థులకు ఈ యొక్క 10వ తరగతి వరకు విద్యను నెలకొల్పాలనేది, ఆ యొక్క గదులు నిర్మించాలనేది సఫలీకృతమైన రోజు నేను చాలా నా జీవితంలో మొట్టమొదటిసారి గర్వంగా ఫీల్ అయిన సందర్భం, గొప్పగా అనుభూతి చెందిన సందర్భం మొదటిది. దాని తర్వాత దేశ రాజకీయాల్లోని భాగంగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ ఏర్పడితేనే మన బ్రతుకులు బాగుపడతాయని, ఉద్యోగం, నీరు, నిధులు సమన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం జూన్ 2, 2014 నాడు ఆవిర్భవించిన, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన రోజున నేను చాలా సంతోషంగా అనుభూతి చెందాను. బాధపడ్డ విషయాలంటే, నేను ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అప్పటి నా సమకాలీనులైనటువంటి వారికే మనోఫలకాలపై చిరస్థాయిగా నిలిచి ఉండే పనులు వారి మెదడులో కదలాడుతున్నాయి. కానీ శిలాఫలకాలపై మాత్రం కోకిల, కాకి కష్టపడి గూడు పెడితే, నిర్మించుకుంటే కోయిల కాపురం పెట్టినట్టు గతంలో నేను చేసిన అభివృద్ధి ఫలకాలకు శిలాఫలకాలు, అప్పుడు కొత్తగా శిలాఫలకాలు అప్పటి ప్రజాప్రతినిధులు పెట్టుకున్న రోజు నేను చాలా బాధపడ్డ సందర్భం ఉంది. మనోఫలకాలపై ఉన్నా కానీ శిలాఫలకాలపై లేను. ఒక మండలంలోనే, ఒక జిల్లాలోనే ఉత్తమ సర్పంచ్గా ప్రజల మన్నను పొందిన నేను ఎన్నో చేశాను. నా సాధ్యమైనంత వరకు నా పరిధిలో చేయగలిగినదంతా చేశాను. అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. దాన్ని అనుసరించి ఇప్పటి తరం, ఇప్పటి ప్రజాప్రతినిధులు కూడా ప్రజలందరినీ కలుపుకొని, పెద్దవాళ్ళందరి సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు సాగి ఐకమత్యంతో అనుకున్నది సాధించుకొని అభివృద్ధి వైపు పయనించాలని నేను కోరుకుంటున్నా. బాధపడ్డ రోజు మాత్రం ఆ రోజు శిలాఫలకాలపై నా పేరు పెట్టుకోలేక నేను చాలా చింతించడం జరిగింది. నేను కట్టి ఇంత అభివృద్ధి చేస్తే వేరొకరు వచ్చి వారి ప్రారంభానికి చేసుకున్నారు అని అంటే నేను చాలా చింత చేసిన రోజు. నేను అదే జీవితంలో చాలా బాధపడ్డ రోజు కూడా అదే. నిజంగా సార్ అది కొంచెం బాధాకరంగా అనిపించినా కానీ సార్, మీరు ఇప్పటికీ ఆ శిలాఫలకాల మీద లేకున్నా మా అందరి హృదయాలలో మాత్రం ఎప్పటికీ మీరు నిలిచి ఉంటారు సార్. బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా సార్, మా యువతకు మీరు చివరిగా ఏమన్నా సందేశం ఇచ్చేది ఇవ్వండి సార్. యువత అన్ని రంగాలలో రాణించి ఊరికి, మనం పుట్టి పెరిగిన గ్రామానికి కొద్ది సమయాన్ని వెచ్చించి కూడా ఆయా రంగాల్లో రాణిస్తూ కూడా నెలకు రోజు, వారానికి ఒక రోజు మన గ్రామాన్ని సందర్శించి మన అభివృద్ధిలో భాగస్వామ్యమై మీ సలహాలు, సూచనలు ఇస్తూ నేటి యువతకు చైతన్యపరుస్తూ, జాతిని మేల్కొల్పుతూ అన్నదమ్ముల వలె ఐకమత్యంగా ఉండువనేది మొదటిది. తర్వాత అభివృద్ధి వైపు దృష్టి సారించాలనేది రెండవది. నేటి యువత కూడా
ఇంకా ముందుకు వెళ్ళి గ్రామాభివృద్ధిలో పాలు పంచుకొని మీరు విద్యారంగాల్లో రాణించి ఉద్యోగపరంగా కూడా విజయం సాధించి మీ తల్లిదండ్రులకు, మీ వంశానికి, మీ గ్రామానికి, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను కూడా స్మరించుకునే విధంగా మీరు సేవ చేయాలని, ఈ యొక్క గ్రామంతో పాటు సమాజంలో మీరు భాగస్వాములై ముందుకు వెళ్ళాలని నేను ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నాను. ఇకపోతే చివరిగా 1991లో గీతా కార్మిక సంఘం గ్రామశాఖ అధ్యక్షుడిగా, తదనంతరం మండల గీతా కార్మిక సంఘం అధ్యక్షుడిగా, ఆ తరువాత సిరిసిల్ల డివిజన్ గౌడ యువత ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత సర్పంచ్గా 95 నుంచి కొనసాగుతూనే 2005లో నేను జిల్లా కార్యదర్శిగా వివిధ పేర్లతో పిలువబడే గీతా కార్మిక ఉద్యమాలలో పాలు పంచుకున్నాను. నాకు ఆ యొక్క గీతా కార్మిక ఉద్యమంలో ప్రేరణ కలిగించిన అటువంటి మహానుభావులు, కీర్తిశేషులు, వామపక్ష భావజాలంతో కూడుకున్నటువంటి నల్లగొండ జిల్లా వాస్తవ్యులు, నల్లగొండ జిల్లా పార్లమెంట్ సభ్యులైనటువంటి పెద్దలు ధర్మభిక్షం గారు, ఆ తర్వాత గౌరవనీయులు కీర్తిశేషులు పెద్దలు దేశిని చిన్నమల్లయ్య ఎమ్మెల్యే ఎందుర్తి గారు, గీతా కార్మిక ఉద్యమంలో శ్రీకారం చుట్టి వారి ప్రతి పిలుపుకు నేను కదిలి కరీంనగర్ అయినా, సిరిసిల్ల అయినా, హైదరాబాద్ అయిన వరకైనా సొంత ఖర్చులతో వెళ్ళి వారు చేసే ఉద్యమంలో నా వంతు, నా వయసు రీత్యా, నా శక్తి రీత్యా అన్నిట్లలో పాలు పంచుకొని గీతా కార్మికులకు సేవ చేయాలనే తలపుతో నేను 1995 నుంచి 2001 వరకేమో సర్పంచ్గా, 2001 నుండి 2014 వరకు అధికార ప్రతినిధిగా, జిల్లా కార్యదర్శిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా అక్టోబర్ 31, 2014 నేను అనుకున్నది, నా జాతికి సేవ చేయాలనుకునే విస్తృతమైన అధికారాలు పొంది ఒక జిల్లా వ్యాప్తంగా సేవ చేయాలనే మనస్సులో దృఢ నిశ్చయం చేసుకొని సంతోషించవలసిన సందర్భం అది. దాని తర్వాత జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పడింది. దాని తదనంతరం 2014లో నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, 2016లో ఉత్తర తెలంగాణ 4 జిల్లాల అధ్యక్షుడిగా, ఆ తర్వాత 2021 ఆగస్టు 7 నాడు హైదరాబాదులో సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం రాష్ట్ర కమిటీలో నా శ్రమను, నా సేవను గుర్తించిన అధిష్టాన వర్గం, వర్కింగ్ ప్రెసిడెంట్ స్టేట్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘానికి నేను వ్యవహరిస్తున్నాను. అయితే నేను ఈ పదవి స్వీకారం పొందిన తర్వాత ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసినటువంటి అంశాలను మీ ముందు ఉంచుతున్నాను. ముఖ్యంగా ఏ కులానికి లేని సమస్యలు గౌడ కులానికి ఉన్నాయి. అందులో గీతా కార్మికులు పడుతున్న అవస్థలు చూస్తుంటే వర్ణనాతీతం. ప్రభుత్వం జీవో నెంబర్ 560 ప్రకారంగా ప్రతి ఊరికి 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలనే లక్ష్యం ఉన్నా అవి ఏ గ్రామానికి కూడా చెందడం లేదు. తీవ్రంగా బాధ అనిపిస్తుంది. అందుకే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్న వాటిలో మొదటిది, అన్ని గ్రామాల్లో జీవో 560 ప్రకారంగా 5 నుంచి 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమి, లేదా కొనుగోలు చేసి ఆ యొక్క 5-10 ఎకరాలల్లా ఈరులు, తాళ్ళు, ఖర్జూర, గిరికతాళ్ళు పెంచి పోషించుకొనుటకు స్థల సదుపాయం, మార్కెటింగ్ సదుపాయం, ఆ యొక్క దానిలో నీటి సౌకర్యం కల్పించాలి. ఈ గీత వృత్తిని
ఆధునీకరించి ఒక పరిశ్రమగా గుర్తించి ఈ నేటి ఈ ఫాంటా, కోకా-కోలా వీటన్నింటినీ శీతల పానీయాలన్నింటినీ రద్దు చేసి ఆ స్థానంలో కళ్ళును ప్రోత్సహించి నీరాను ప్రోత్సహించి ముందుకు తీసుకోవాలనేది మొదటి డిమాండు. రెండవది జీవో 350 ప్రకారంగా 50 సంవత్సరాలు నిండిన గీతా కార్మికులందరికీ పెన్షన్ సౌకర్యము కల్పించాలనేది. ప్రస్తుత ప్రభుత్వం నెలకు 2,000 రూపాయలు ఇస్తుంది. అట్టి స్థానంలో నెలకు 10,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్ చెందాలని ఇవ్వాలని గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాను. అయితే ఈ పల్లెల్లో ఏరులై పారుతున్నటువంటి బెల్ట్ షాపులను రద్దు చేసి నీరా కేంద్రాలు ఏర్పాటు చేసి కళ్ళును ప్రోత్సహించి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలనేది ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి మరి మంచి ఒక యువతకు కానీ మా గ్రామ ప్రజలకు కానీ మంచి మీ యొక్క సందేశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ప్రవీణ్.